హాయ్ అండి. వెల్కమ్ టు ఏపీ వరల్డ్ ఛానల్. నేను చేయబోయే రెసిపీ మీరు ఇంట్లో చాలా ఈజీగా, టేస్టీగా చేసుకోవచ్చు. ఈ విధంగా ట్రై చేయండి. ముందు నేను ఒక కప్పు మైదా తీసుకున్నాను. అందులో కొంచెం సాల్టు, ఆయిల్ వేసి కొంచెం లూజ్‌గా కలుపుకున్నాను. తర్వాత మూత పెట్టి కనీసం 15 మినిట్స్ నాననివ్వాలనమాట. అప్పుడే పిండి బాగా సాగుతుంది. చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. తర్వాత నేనైతే 4 ఎగ్స్, 1 మిర్చి, 1 టమాటో, కొంచెం కొత్తిమీర తీసుకున్నాను. తర్వాత పచ్చిమిర్చి, టమాటో, కొత్తిమీర ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి. తర్వాత ఒక కడాయిలో కొంచెం నూనె పోసి అందులో మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండీ! టమాటో, పచ్చిమిర్చి, కొత్తిమీర అవన్నీ వేసి వేయించుకోవాలి. కొంచెం మెత్తబడిన తర్వాత మనము తీసుకున్నాం కదా 4 ఎగ్స్ అవన్నీ అందులో బ్రేక్ చేసి వేసుకోవాలన్నమాట. వేసుకొని ఈ విధంగా కలుపుకోండి. హై ఫ్లేమ్‌లోనే పెట్టుకొని కలిపేసేయండి. ఎందుకంటే టమాటో, పచ్చిమిర్చి ఇవన్నీ ఆయిల్‌లో కొంచెం మెత్తబడినాయి కాబట్టి ఎగ్స్ అంత టైం తీసుకోవన్నమాట. తొందరగా పని అయిపోతుంది. చూడండి ఈ విధంగా కలుపుతూ ఉండండి. ఎందుకంటే మనము పిండిలో స్టఫింగ్ చేస్తాం కాబట్టి దీన్ని పొడి పొడిగా ఉంటే బాగుంటుంది. చేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట. అందుకే ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోండి. సాయంకాలము పిల్లలు ఇంటికొచ్చేసరికి ఈ విధంగా చేసి పెట్టండి. కడుపు ఫుల్‌గా ఉంటుంది. ఒక్కటి తినేసరికే చాలా హెల్తీ కూడా. తర్వాత అందులో కొంచెం గరం మసాలా, సాల్టు తర్వాతొచ్చి కొంచెం పసుపు వేసి ఫ్రై చేసుకోవాలి. అలా బాగా కలుపుతూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి. తర్వాత లాస్ట్‌లో నిమ్మకాయలో సగము పిండుకోండి. పుల్ల పుల్లగా, కారం కారంగా ఎగ్గులో చాలా బాగుంటుంది. 15 మినిట్స్ నానబెట్టినాం కదా! 15 మినిట్స్ అయినా నానబెట్టుకోవచ్చు. ఇంకా కొంచెం ఎక్కువ టైం అయినా నానబెట్టుకోవచ్చు. కానీ నానబెట్టడం అయితే కంపల్సరీగా నానబెట్టాలి. మనం చేసుకోవడానికి వీలుగా బాగా సాగుతుందనమాట. తర్వాత ఒక చిన్న ప్లేట్‌లో ఆయిల్ తీసుకోండి. మన చేతి వేళ్ళు పట్టేటట్టుగా చూసుకోవాలనమాట. తర్వాత వేళ్ళకి నూనె అద్దుకొని చపాతీ చేసే పలకకి పుయ్యాలనమాట. ఎందుకంటే పిండి అంటుకోదు. మనము రేకు భక్షాలు చేస్తాం కదండీ! ఆ విధంగా పిండిని అనాలి. ఇలా బాగా సాగదీసిన తర్వాత అందులో మనము చేసి పక్కన పెట్టుకున్నాం కదండీ ఎగ్ అది పెట్టుకోవాలనమాట. మనము ఎగ్గే అనే పెట్టుకోవాల్సిన పని లేదు. దాంట్లో చికెన్ అయినా పెట్టుకోవచ్చు. వెజిటబుల్స్‌తో ఏదైనా కర్రీ చేసైనా అందులో పెట్టుకోవచ్చు. చానా బావుంటుంది. మన ఇష్టం అనమాట దాంట్లో పెట్టేది. ఇలా చేసుకున్న తర్వాత బాగా తీసుకోవాలి. ఇంక అట్లనే ముద్ద తీసుకొని వేడిగా ఉన్న ప్యాన్‌లో 2 స్పూన్ల ఆయిల్ వేసి మనం తీసుకున్న ముద్దని ఆయిల్‌లో పెట్టి ఈ విధంగా ప్రెస్ చేయాలి. అలా ప్రెస్ చేసి కాల్చుకోవాలి. నూనె వేసుకోవడం అయితే మీ ఇష్టమండి. వేసుకొనైనా కాల్చుకోవచ్చు. లేకుండానైనా కాల్చుకోవచ్చు. చూడండి ఎంత బాగొచ్చినాయో. ఇవి చాలా స్మూత్‌గా గూడా ఉంటాయండి. తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి. ఈ విధంగా ఖచ్చితంగా ట్రై చేయండి. ఇవి ఇలా చేసి మా పిల్లలకిచ్చాను. చాలా బాగున్నాయని జెప్పారు. లోపల మన ఇష్టమండి స్టఫింగు ఏదైనా పెట్టుకోవచ్చు. నాన్ వెజ్ ఐటెమ్ గానీ, ఈ వెజిటేరియన్ ఐటెమ్ గానీ ఏదైనా పెట్టుకోవచ్చు. చాలా బాగొస్తాయి గూడా. అలా ఖచ్చితంగా ట్రై చేయండి. తర్వాత అది మా పిల్లలు తింటూ ఉండగా వాళ్ళ కోసము బత్తాయి రసం చేశాననమాట. బత్తాయిలు ఈ సీజన్‌లో చాలా రసం ఉండేవి దొరుకుతాయండి. తక్కువ గూడా రేటు. కేజీ రూ. 40, రూ. 30 అట్లుంటాయి. మీరు గూడా ఈ విధంగా చేయండి. పిల్లలకు చాలా హెల్తీ. బత్తాయి కాయలు నేను ఎక్కువనే తీసుకుంటానండి. ఎక్కువనే తీసుకొని అన్నీ రసం తీసి ఒక బాటిల్‌లో పోసి పెట్టుకుంటాను. పిల్లలు ఎప్పుడు అడిగితే అప్పుడు ఇస్తూ ఉంటాను. మనం ప్యూర్ ఎప్పుడు తాగకూడదండి. ఎందుకంటే బత్తాయికాయ రసము చాలా పుల్లగుంటుంది. కాబట్టి మనం సగం గ్లాస్ బత్తాయికాయ రసము, సగం గ్లాస్ వాటరు పోసి అందులో కొంచెం షుగర్ వేసి కలిపి పిల్లలకిచ్చినామంటే బాగా తాగేస్తారు. బాగా హెల్తీగా కూడా ఉంటారు. తర్వాతొచ్చి నేను నూగు ముద్దలు దంచి పెట్టానండి పిల్లల కోసము. దంచలేదు మిక్స్ చేశానండి. ఒక కేజీ నువ్వులు తీసుకున్నానండి. అవి పెన్నెంలో బాగా
వేయించాననమాట మంచి వాసనొచ్చే వరకి. ఆ తర్వాత కొన్ని కొన్నిగా మిక్సీలో వేసి గ్రైండ్ చేశాను. తర్వాత దీనికి స్వీటొచ్చేసి మీ ఇష్టమండి. దానికి మీరు స్వీటును ఎంత తింటారో దాన్ని బట్టి వేసుకోవచ్చు. నేనైతే పిల్లలు స్వీట్ ఎక్కువనే తింటారు కాబట్టి నేను కేజీ నువ్వులకి కేజీ బెల్లం వేశాను. వేసి ఇదంతా బాగా ఇట్లా కలుపుకోవాలి. ఇట్లా కలిపితే కొంచెం నెయ్యి వేసుకొని కలపాలనమాట. ముద్దగట్టడానికి ఈజీగొస్తది. ఇట్లా అంతా నెయ్యి కలిసేటట్టు బాగా కలుపుతూ ఉండాలనమాట. నెయ్యి కూడా ఆప్షన్ అనమాట మనకి. మామూలుగానే నువ్వుల్లో ఎక్కువ ఆయిల్ ఉంటది. మనం మిక్సీ ఎయంగానే ఆయిలు మామూలుగానే వస్తది. మనం ఎక్కువ మిక్స్ చేసినామంటే ఇంగా చానా ఆయిలొస్తది. కాబట్టి కొంచెం కొంచెం తిప్పుకోవాలి మిక్సీని. నేనైతే ఇలా చేసి డబ్బాలో పెట్టి పిల్లలకు రోజొకటి ఇస్తానండి.